నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన వాళ్ళు కేంద్రంలో ఉన్నవాళ్ళు ఏ ఒక్క మాట మాట్లాడినా రోజంతా నిద్రపోయినటువంటి దేశం ప్రపంచంలో ఉందంటే అది పాకిస్తానే. మనకి టార్గెట్. వాడు కూడా ఉగ్రవాద రూపంలో రక్తపాతాలను సృష్టించడానికి నిరంతరం ఆలోచన చేస్తుంటారు పాకిస్తాన్. ఒక ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు? సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం. రాజ్నాథ్ సింగ్ కీలక వాక్యాలు. ఏ డప్పులు కొడితే అక్కడ వాళ్ళు నిద్రపోరు. ఆ గాడిద కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు నిద్రపోరు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం మ్యాపులో లేకుండా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సుదీర్ఘం కాదు, 1-2 days, 1-2 రోజులు. అంత కావాలంటే 15 నిమిషాలు 20 నిమిషాలు కథం పడతాం మనం. అంత శక్తి ఉన్నది మనకు. ఐఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. సామర్థ్యం లేక ఆపరేషన్ సింధూర్ను ఆపివేయలేదని, అది ఒక వ్యూహాత్మక నిర్ణయమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ మన సాయుధ దళాల సమైక్యతకు కూడా ఒక ఉదాహరణ. ఇందులో మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాయి. సొంత నిబంధనల ప్రకారమే ఆపరేషన్ను ప్రారంభించి సరైన సమయంలోనే దాన్ని ముగించాం. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినాము. ఉగ్రవాద మూకలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కథం చేసి పడేసారు. వాళ్ళు లేచి కోలుకునే లోపలే కథం అయిపోయారు వాళ్ళు. అది మన టార్గెట్, కానీ ప్రజలు కాదు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఏమన్నా తోక జాడిస్తే పాకిస్తాన్, మన టార్గెట్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేయడమే, ఇంకా ముచ్చట్లేదు. అదేవిధంగా త్రివిధ దళాలు ఏకకాలంలో అద్భుతంగా సమన్వయంతో చేసినాయి కాబట్టి మనం అనుకున్న టార్గెట్ అయిపోయింది. అందుకు ఊరుకున్నాం అంతే. ఎవడి భయం లేదు, ఎవడు బతలాడింది లేదు, ఎవడు భయపెట్టింది లేదు. మనమే సొంతగా మనం ఊరుకున్నాం. అదేవిధంగా ఉగ్రవాదం మానవత్వానికి మాయని మచ్చని పేర్కొన్నారు. దీనిపై పోరాటం కేవలం భద్రతకు సంబంధించిన విషయమే కాదని, మానవత్వపు మౌలిక విలువలను పరిరక్షించేందుకేనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా అభివర్ణించింది. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, దానికి బహుముఖ కోణాలు ఉన్నాయన్నారు. దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాక్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతిస్తుందని మండిపడ్డారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రం అయితే పాక్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్ర బిందువుగా మారిందంటూ ఎద్దేవా చేశారు. స్పష్టమైన ప్రతి అక్షరానికి నిర్వచనం చేయొచ్చు రాజ్నాథ్ సింగ్ అన్నది. నీ ముస్లిం కంట్రీసే నిన్ను నమ్ముతలేవురా. ఇరాన్నే నమ్ముతలేదు, సౌదీ నమ్ముతలేదు, గల్ఫ్ నమ్ముతలేదు. మిమ్మల్ని నమ్మేది ఒక్కడే ప్రపంచంలో ట్రంప్ గాడు. మెంటల్ క్రాక్ ఉన్నటువంటి వాడు ట్రంప్ గాడు మాత్రమే నమ్ముతున్నాడు. వేరే ఎవ్వడు మిమ్మల్ని నమ్మరు. అదేవిధంగా మొన్న మన ఆర్మీ కమాండర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఉగ్రవాదులను సంహరించాలని మేము సర్వం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో మేము ఆగినాము. నమాజ్ కాగానే వాళ్ళని అల్లా దగ్గరికి పంపించినాం. నమాజ్ చేసుడితోటే నమాజ్ చేయంగానే మనం ఏం చేయాలో చేసినాం. వాళ్ళు అల్లా దగ్గరికి పంపినాం. వాళ్ళు అదిరా సంస్కృతి సాంప్రదాయాలను నమ్మేటువంటి దేశం. ఇంకోనికి స్వేచ్ఛ ఇస్తాం. కానీ ఉగ్రవాద ముక్కలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఏ క్షణంలైనా సరే పూర్తిగా హతమార్చడానికి సిద్ధంగా ఉన్నాం. బిడ్డ, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. మీరు రాజ్నాథ్ సింగ్ అన్న వ్యాఖ్యలపై ప్రేక్షకులారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం సింధువును ఆపలే, మానవత్వంతో ఆపినాం. మనం ఏ రీచ్ కావాలో అది రీచ్ అయినా, ఉగ్రవాదులను సంహరించినాం. అంతేగాని మన దగ్గర సామర్థ్యం లేక కాదు, ట్రంప్ వాడో వీడో బెదిరించిందని కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా తోకదాడిస్తే యుద్ధం కంటిన్యూ చేయడానికి కూడా మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నాడు. కాబట్టి దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.